నిమిషాన్నే తెలిసిందే బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసిందే బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నాను ఆ ప్రేమే నా ప్రాణం తీసేసే అరే ఏమైంది మామా ఏమైంది వదిలే మామ వదిలే అరే ఏమైంది మామా ఏమైంది ఓకే బాస్ థ్యాంక్స్ ప్రాబ్లం ఏం లేదు మీరు వెళ్ళండి అరే ఏమైందిరా నీకు నువ్వేంట్రా ఇక్కడున్నావు నీకు అనుకోవడం ఏంటి అసలు ఏమైంది నీకు అసలు చెప్పు నీ ప్రాబ్లం ఏంటి ముందు నీ ప్రాబ్లం ఏంటో చెప్పురా నేను సాల్వ్ చేస్తా నేను హెల్ప్ చేస్తా నీకేం తెలుసురా నీకేం తెలుసు అసలు ఆ రోజు నేను మధు ఎదురయే తొలి ప్రేమకు అడుగిది నీ వల్లే కథ మొదలై వాళే జతపడి నడకలై సాగిందే ఓ శైలు నీ వల్లే నా శైలే మారేలే పడి మనసిలా ప్రతి నిమిషము అనుకుంటున్నా నా సొంతం నువ్వనగా 10 మందిలో బిక్కరగా చెప్పాలనే ఎదగదలిక వినిపిస్తున్నా కలిసిన వేళల్లో పెదవుల అంచుల్లో పుడుతున్నా You're my lovely precious bird, my heart is your ocean, never ever
ఇచ్చేవాళ్ళు ఈ వాళ్ళు చెప్పకుండా ఇచ్చేది ఏమో సస్పెన్స్. ఓకే టైం అయితే వెళ్దామా? వాడి ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్ తో బిజీగా ఉన్నాడు. ఏం గర్ల్ఫ్రెండ్ రా ఫ్రెండ్స్ గా లేకుండా దానిగా ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ ఇస్తారా? హాయ్ మామా. హాయ్ హాయ్ హాయ్. ఏమమ్మా ఈ మధ్య బిజీ అయిపోయినావు, కనీసం కనిపించలేదు, చూస్తాను మర్చిపోయినావా? అదేం లేదు మామ, ఇప్పుడు టైం దొరికిందని వచ్చాను. ఏం వచ్చినందుకు ఏమన్నా తెలియదు. ఏం కావాలి మామ? సమోసానా? ఏదో ఆవిడ చెప్పాడు. హాయ్ 4 సమోసా. మధు మధు వస్తున్నా, ట్రాఫిక్లో ఉన్నాను రా. వస్తున్నా. అరే నేను మళ్ళీ కలుస్తా, బాయ్. అరే గర్ల్ఫ్రెండ్ కాల్ చేస్తే మాత్రం అయిపోతారు రా. పెట్టుకున్నా పట్టించుకోవాలి కదరా. చెప్పిపోతే వద్దంటే వారమే. ఆ పుని మామ ఇప్పుడు వాడికి ఏం అర్థం కాదు. 2 రోజులు అయిన తర్వాత ఆడి మన దగ్గరికి వస్తారు కదా అప్పుడు. ఎవరు ఎవరు? ఒరేయ్ నువ్వా? ఎలా ఉన్నావురా? నీ బర్త్డే అని మీ ఇంటికి వెళ్తే మీ మమ్మీ బయటికి వెళ్ళానని చెప్పింది. మా ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చాను, నువ్వు కనిపించావు అంతే. ఓ అవునా, ఇంకేంట్రా విశేషాలు? ఓకేరా బాయ్. నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను మధు. ఎప్పటి నుంచో నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది. ఐ లవ్ యూ మధు. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను ఎంతగా ప్రేమించానో నాకే తెలుసు. ఇప్పుడు ఎందుకు చెప్తానో తెలుసా? చేతిలో జాబ్ ఉంది, నేను చూసుకునేంత నమ్మకం ఉంది. ఇప్పటికీ చెప్పాను, నాకు భయంగా ఉంది. హాయ్ మధు, చాలాసేపు అయింది అనుకుంటా నువ్వు వచ్చి. హ్యాపీ బర్త్డే మధు. హ్యాపీ బర్త్డే మధు. ఓకేరా నేను వెళ్తాను, డాడీ కాల్ చేశారు. నేను ఇప్పుడే వచ్చాను, నువ్వు అప్పుడే వెళ్ళిపోతున్నావా? మధు ఆగు. హే ఏంటి ఊరికే కాల్ చేస్తున్నావు? నేను చాలా బిజీగా ఉన్నాను. మధు 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 మధు
మధు ఏమైంది? పిలిచిన చూడకుండా అలా వెళ్ళిపోతున్నావు ఏంటి? చేయి వదులు. మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. లవ్ మ్యారేజ్ అంటే మా ఇంట్లో ఒప్పుకోరు. మధు, నిన్ను లవ్ చేసినందుక మా ఫ్రెండ్స్ మా పేరెంట్స్ని వదిలేసి నా లైఫ్ అంతా నువ్వే అనుకున్నాను. ఏమైపోవాలి మధు? ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? కళ్ళలో నీరు నీవే, గుండెలో కోత నీవే, మౌనగానాలు నీవే, పంచ ప్రాణాలు నీవే. కాలం ముళ్ళబొడిలో బతుకే పతనమా? దైవం కరుణిస్తే మాదే విజయమా? ఇన్ని రోజు ఎక్కడికి వెళ్ళావరా? ఇల్లు ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? ఊర్లో అమ్మ నాన్న పొలం పంచాన్ని బాధ్యత వేస్తుంటే నువ్వు జలసా వేసుకున్నావు ఫ్రెండ్స్తో. ఇష్టం వచ్చినట్టు బతుకుపో, ఇంటికి రాకు. ఏమ్రా అమ్మాయి వదిలేసిందని అన్నయ్య తిట్టినాడని సూసైడ్ చేసుకుంటారు ఎవరైనా? ఇచ్చాను నువ్వేమన్నా నీ లైఫ్ గురించి కథలు చెప్పకరా. నా బాధ నీకేం తెలుసురా? నా లైఫ్ అంతా అమ్మాయి అనుకున్నా, తనతోనే తిరిగాను. ఆ అమ్మాయి లేనప్పుడు నేను ఎందుకురా బతికి? నాకు చావే మార్గం, చావే నా మార్గం రా. ఏంద్రా నీ కరెక్ట్ ఇదే ఆగిరా? ఏం నీకు ఇదే కరెక్ట్? నా ఫ్రెండ్ ఇట్లా ఒకటి సూసైడ్ చేసుకుని చచ్చిపోయినాడు, వాడి ఫ్యామిలీని కల్పిస్తా, తర్వాత నేను ఇట్లా మార్చుకుంటే లేకపోతే చచ్చిపో నీ ఇష్టం. నాకు నేచర్ లో జాబ్ వచ్చిందిరా. నెలకు 35,000 రా.